ఏమండి అప్పడాలు ఒత్తుకోవడానికి కొంపలో సరైన కర్ర లేదు కానీ అంబానీ దగ్గర నుంచి కార్డు కావాలంట. హర్యానా రైల్వే స్టేషన్ లో అడుక్కు తినే వాళ్ళకి అంత ఆత్రంగా ఏంటి బాస్ ఫేసు. ఇంట్లో బిర్యానీ వండదు, బయట వడ్డించిన బిర్యానీ నచ్చదు. ఇలా వండి వడ్డిస్తుంటే కక్కుర్తి కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తుంది. అమ్మ నైట్ అయితే నరకం కనబడుతుంది. నిద్ర రాదేంట్రా నారాయణ. కోటీశ్వర్లందరూ పడుకునే ముందు పుస్తకాలు చదువుతారని కోటికి వెళ్ళి మరీ కొనుక్కుని తెచ్చుకున్నా. కోటీశ్వర్లు ఎలా కావాలా, కనీసం కొనుకన్నా రావాలి కదా. బొక్కల బోర్ కొడద్దేంటి. అందుకే మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు మిడిల్ గానే ఆలోచించాలి. పుస్తకాలకి పెట్రోల్కి డబ్బులు బొక్క. ఎక్కడ ఉంది ఇది? రిలాక్స్ గా రీల్స్ చూద్దాం. ఏమండి రీల్స్ లోని దెయ్యాలి, రియల్ గానే దెయ్యాలి. ఇది కూడా వేస్ట్. అయ్య బాబాయ్ చీర కట్ట, 10,000 బొక్క, పూలు పెట్టా, ఇంకో 15 బొక్క, సెంటు కూడా కొట్టా, ఇంకో 25 బొక్క, టోటల్ 50. ఇటుకంత అవ్వలేదు. నేను కూడా ఈటికైనట్ల గురించి అంటలేదు. నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి రెడీ అయ్యావంటే తర్వాత ఎంత కేటాకిస్తావు అని దాని గురించి అంటున్నా. ఏం పెట్టుకొచ్చావు ఇందులో? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిపోవటం వల్ల మిమ్మల్ని మోసం చేయటం కష్టం అయిపోతుందండి. కనిపెట్టేస్తున్నారు. మరి నైట్ అయితే నన్ను సినిమాలో ఇంగ్లీష్ దయ్యంలో ఓ మురికి రేటి ఒకటి వేసుకొచ్చి స్నానం కూడా చేయకుండా నా పక్కన చేరతావు. సడన్ గా సీర కట్టుకొచ్చి డెబ్యూ ఫిల్మ్ హీరోయిన్ లో ఓవర్ యాక్టింగ్ చేస్తే కనిపెట్టలేదు. రెడీ అవటానికి 2 గంటలు బొక్క. ఇంకా నేను ఓపెన్ అయిపోతానే. ఇది మన ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్. చెప్తే విన్నావా? ఓవర్ మేకప్ వేసుకుని ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇటు దగ్గర తప్పదని. నువ్వు మంచం పక్కకి ఎప్పుడు దూరేవే మాన పిల్లి మొహందానా? ఇప్పుడు రావడమైనా ఒలింపిక్స్ లో ఉండగా కూడా ఇప్పుడైనా వచ్చేసావా? అబ్బా మరి అది చూడు, పరమేశ్వరం లేకుండా పడగదిలోకి వచ్చేస్తుంది అచ్చుకొక్క పిల్ల ముచ్చుమొక్క వేసుకుని. మరదలకి మర్యాదలుండవా? డోర్ తీసుంటే దూరిపడమే. మర్యాదలు లేకపోయినా కనీసం సమయాలన్నా పాటించి, లేదంటే నా సంసారం 70mm సినిమా అయిపోద్ది. ఏమంటావే? పితృదేవతల కోసం పెట్టిన పెండలో తలకేసుకుని అట్ట చూస్తావంటే నువ్వేం చెప్పవా దీనికి? నేను చెప్తేనే వచ్చింది. మంచం పక్కన దాక్కోమని చెప్పావా? పోనీ బాత్రూమ్ లో బొమ్మని చెప్పపోయావా? పంచనా ప్లాన్ ఏంటో అడగండి, లేదంటే నాకు చెప్పు బుద్ధిగా. మనకు మళ్ళీ ఇది ఒకటి దేనికో అంటే యాసవకాలం వచ్చింది కదా. వడియాలు పెట్టుకోవడానికి పిండి కావాలా? వడియాలు వేసుకోవడానికి ఎవడైనా ఎంత వయ్యారంగా రెడీ అవుతాడా? మరి మనకు అంతకన్నా పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే 3 చెడు దెబ్బ అంటే మూతి మీద గుద్దుతా. చెడదబ్బని చెప్పు. సమ్మర్ వచ్చింది కదా, చల్లబట్టడానికి ఏదైనా వెకేషన్ కి తీసుకెళ్తా. వేసుకుని వచ్చావా? కాదు మామూలు అసలే. అయినా మనం సల్ల ప్రదేశాల్లో సంచరించడానికి మనకు వచ్చి శారీ లేదు, సహకరించం. కావాలంటే ఏసీ సర్వీసింగ్ చేపిస్తాను, 16లో పెట్టుకుని ఫుల్ గా చల్లబడు. బిల్లు ఎంత వచ్చినా పర్లేదు, దీంతో బెగ్గింగ్ చేయించాను కట్టేస్తాం. మంచి పక్కకి ఎందుకు దూరావు? చూడు మీ బదులు మహేష్ బాబుని చేసుకోవాల్సింది. సంవత్సరానికి 4 సార్లు అయినా శీతల ప్రదేశాలకు తిప్పేవాడు. అప్పుడు ఇలా నల్లి మొహం కాకుండా నమ్రతా శిరోద్కర్ మొహం వేసుకుని పుట్టాలి. తిట్టుకోవటం ఆపి టూర్ తిప్పడం ఏమన్నా ఉందా? చెప్పాను కదా శాలరీలు సహకరించమని. ఏదో ఆలోచించా. శాలరీలు పెరిగితే సమ్మర్ క్యాంప్ వేస్తారా? అప్పు చేసినా సరే నేను అండమాన అడవులు వదిలేస్తాను. అయితే రేపు బాస్ని భోజనానికి రమ్మనండి. ఏం చెప్పి దీన్ని తినమని చెప్పా? నన్నెందుకు లాగుతావు? మరి నువ్వు మంచి పక్క ఎందుకు దూరావు? మీ గొడవలు పిండి వంటలు వండుతున్నా రమ్మని చెప్పండి. కారణం లేకపోయినా కాకిలే వాలిపోతుంది. నువ్వు పిండి వంటలు వండుతావా? అయ్యో టైం అయిపోతుంది. ఊసే వంటగదిలో ఒంటరిగా పోరాడుతున్నాను. ఈ ఒక్క రోజన్నా సాయం చేయవే, సచ్చిన కడుపును పడతాను. కూరగాయలు తరుగు. ఉండక్క, అసలే అంబానీ వేసిన దెబ్బకి గుండె తరుక్కుపోతుంటే నువ్వు కూరగాయలు తరుగంటావు. అంబానీయా? మందంతా జియో ఫ్యామిలీ అంటాడు, కనీసం కొడుకు పెళ్ళికి కార్డు కూడా పంపలేదు. అయ్యా కార్డేంటి, కానుకలతో పెద్ద పెట్టే పంపిస్తాను, నువ్వు చూడలేదా? అవునా? ఎక్కడా? అదిగో అక్కడ. అప్పడాలు ఒత్తుకోవడానికి కొంపలో సరైన కర్ర లేదు కానీ అంబానీ దగ్గర నుంచి కార్డు కావాలంట. ఆస్తిలో వాటా ఏమొద్దు, అన్ని మూసుకొని ఆలుగడ్డ తోల్తి, లేదంటే తెలుసు నువ్వు నా తోలు తీస్తావు. కాదు, ప్రాణాలు తీస్తా. ఏదో ఒకటి ఉంటది.
డైలీ మీల్స్ ఎట్టి ఓడి కోసం మిక్సీ కూడా ఆన్ చేయనమ్మా. రూపాయలు వస్తున్నాయని సరికి రుబ్బురోల్లో పిండి రుబ్బిందా. ఆహా ఈ మధ్యన సామెతలు కూడా రాసేస్తున్నారు ఏంటండి? బలక బలపం పట్టుకోనోడు కూడా కట్టుకున్న దాని మీద కౌంటర్లు వేయాలంటే సామెతలేటి సుమతి శతకాలు వేమన పద్యాలు కూడా రాసేస్తాడు. ఏమంటావు? వంటకి వంట మాడొద్దు అంటున్నా. చెత్తడని బెంగల్ ఎక్కడ బొంగుల సామెతలు చెప్పావంటే నైఫ్ ని నైస్ గా దింపేస్తా. హరా ఇంట్లో వంట తిని ఇసుకొచ్చి ఉంటుంది, బయట భోజనం అనగానే బయలుదేరిపోయాడు. నువ్వు రాసావు ఏదో గురుగారు బొచ్చులో శిష్యురాలు సాయం. ఇంకరాకే ముందెళ్ళి బాస్ ని బుజ్జగించండి, భోజనాలు ఎట్టి బొబ్బ పెట్టేయాలి. నీ బొబ్బ పెట్టాలంటే బత్తడు బియ్యం ఉండాలి. నువ్వు కొయ్యి. ఏంటి సొక్క సెలవు లూజుగా ఉంది? భోజనాలు అన్నారు కదా, బట్టలు బిగుగా ఉంటే పొట్టలకు దిగదా అని. అమ్మా ప్రోగ్రాముల ప్రభావం అనుకుంటా ప్రతి ఒక్కడు ప్రాసల భాషలోనే మాట్లాడుతున్నాడు. డైలాగ్ లాపి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోదామా? టిఫిన్ చేయకుండా తిన్నా ఎక్కడికి వచ్చి కాసేపు అయితే కళ్ళు తిరిగి పడిపోతా. అలాగే ఏయ్ బిర్యానీ హర్యానా రైల్వే స్టేషన్ లో అడుక్కు తినే వాళ్ళకి అంత ఆత్రంగా ఏంటి బాస్ ఫేసు? ఇంట్లో బిర్యానీ వండదు, బయట వడ్డించిన బిర్యానీ నచ్చదు. ఇలా వండి వడ్డిస్తుంటే కక్కుర్తి కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తుంది. బిర్యానీకే ఇంత బరువైన డైలాగ్ కొట్టారంటే కూరకు బోరుమంటారేమో. కుమారి కర్రీ వేయ్. కర్రీయా? వేయ్ బాగా వేయ్. బిర్యానీలోకి బంగాళదుంప చికెన్ చేయలేదా? మీరు ఆకలి మీద ఆలోచించట్లేదు కానీ బిర్యానీలో బొక్కలు కూడా ఉండవు. ఎతక్కండి ఏలు ఊడిపోద్ది. నిజమే లేవు. వై వారమా? కాదు గౌరవ్. మిడిల్ క్లాస్ బతుకుల్లో క్లాస్ ఉంటుంది కానీ బిర్యానీలో పీస్ ఉండదు బాస్. కొట్టింది డైలాగ్. బికాస్ శాలరీలు సరిపోవు కాబట్టి. భోజనానికి పిలిచి బాధ పడతారేంటి? పులుసు పొయ్యి మీద పెట్టడం మర్చిపోయినట్టున్నారు. వెయిట్ చేస్తా, వండండి. వండలేక కాదు, ఓపిక లేక, మంట రాక. మిడిల్ క్లాస్ బతుకుల్లో క్లాస్ ఉంటది గానీ నెలంతా గ్యాస్ ఉండదు బాస్. ఎందుకు? బికాస్ సెపరేట్ సిలిండర్ కి శాలరీలు సరిపోవు కాబట్టి. పచ్చడుందా? అయ్యో దేవుడా! పచ్చడంగా పరిగెడుతుందేంటి? పోని పెరుగు. అయ్యయ్యో దేవుడా! ఇదిగో అమ్మాయి, పెరుగన్న కూడా పరిగెడుతుందేంటి? అయ్యో పొద్దున మిగిలిపోయిన చద్దన్నంలో మజ్జిగ మిక్స్ చేసుకొని అడుక్కొచ్చిన ఆవుకే నంచుకొని తినేసామే. మిడిల్ క్లాస్ బతుకుల్లో క్లాస్ ఉంటది కానీ బ్రేక్ఫాస్ట్ లోకి దోశ ఉండదు బాస్. అయ్యో పొద్దున్నే చద్దనంతా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే మాకు శాలరీలు సరిపోవు కదా. ఏం పెర్ఫార్మెన్స్! 3 శాలరీలు వస్తున్నా ఇంత ముష్టి బతుకుతున్నారేంట్రా? మిడిల్ క్లాస్ బతుకులంటే ఇలాగే కదా బాస్ బతకాలి. ఇష్టం లేకపోయినా ఈఎంఐలు కట్టాలి, అవసరానికి మించి అప్పులు చేయాలి, ప్రెస్టీజ్ కోసం పట్టు చీరలు కొనాలి, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా నగలు కొనుక్కోవాలి, ఇంకా నెలాఖరు వచ్చేసరికి ఒక్క రూపాయి మిగల్చకుండా మొత్తం ఖర్చు పెట్టేయాలి. మిడిల్ క్లాస్ బ్రతుకులంటే ఇలాగే కదా బాస్ బతకాలి. మీకు తెలియకుండా చాలా తేడాగా బతికేస్తున్నారా? శాలరీలు పెంచండి, చక్కగా బతికేస్తాం. ఎప్పుడు తినే మీ భోజనం కోసం కాకపోయినా అప్పుడప్పుడు వచ్చి తినే నా భోజనం కోసమైనా మీకు శాలరీ హైక్ చేస్తా. తొందరగా చేయండి. ఒరే అకౌంటెంట్, అరగాడ ఫ్యామిలీకో 20%, పోను 30% హైక్ చేయరా.